గ్రామాలలో రైతులే విత్తనాలను ఉత్పత్తి చేసేలాగా ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. రైతులు తమకు కావాల్సిన విత్తనాలను సొంతంగా పండించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నకిలీ విత్తనాల దందాకు చెక్ పడనుంది. నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రావడం లేదు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైతులతోనే విత్తనాలు తయారు చేయిస్తోంది ప్రభుత్వం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే కార్యక్రమాన్ని ఈ నెల 2న ప్రారంభించింది. ఎంపిక చేసిన రైతులకు వరి, పెసర విత్తనాలు అందించి వారు పండించిన పంటను ఇతర రైతులకిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఒక 2 రైతులు వరి పంటను, ఒక రైతుకు పెసర పంటను ప్రయోగాత్మకంగా వేసి వారి నాణ్యమైన విత్తనాన్ని, ఫౌండేషన్ విత్తనాన్ని అందించడం జరిగింది. వారికి విత్తన దశ నుంచి పంట కోత వరకు సాంకేతిక సమస్యలను, సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ద్వారా మానిటర్ చేస్తూ గ్రామ స్థాయిలో వారు విత్తనం పండించి మిగతా రైతులకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి రెవెన్యూ గ్రామంలో 3 రైతులను ఎంపిక చేసి వారికి వరి, పెసర విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 391 రెవెన్యూ గ్రామాల్లో 1173 మంది రైతులను ఎంపిక చేశారు. వారిలో 771 మందికి 10 కిలోల వరి విత్తన బస్తాలు, 402 మంది రైతులకు 4 కిలోల పెసర విత్తన బస్తాలను పంపిణీ చేస్తున్నారు. విత్తన బస్తాలను 50 రూపాయల నామమాత్రపు ధరకే రైతులకు అందిస్తున్నారు. సైంటిస్టుల పర్యవేక్షణలో నాణ్యమైన వరి, పెసర సాగు చేయించి ఉత్పత్తి అయ్యే వడ్లు, పెసర్లను విత్తనాలుగా గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తారు. జిల్లా స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తలను కూడా గ్రామ స్థాయిలకు వెళ్ళి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేసి, విత్తనాలను అభివృద్ధి చేసి దాన్ని సొసైటీల ద్వారా కానీ లేకుంటే రైతుల ద్వారా కానీ రైతులకు ఇస్తే దాన్ని ప్రోత్సహిస్తే కూడా బాగుంటుంది. డెమోగా ఒక 2-3 విలేజ్లకు ఒక క్లస్టర్ కానీ దాన్ని డెమో ప్లాంట్గా చేసి అభివృద్ధి చేస్తే కూడా రైతులకు అవగాహన వస్తుంది. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తూ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచి కొంతమంది రైతులను ఎంపిక చేసి వాళ్ళ ద్వారా నాణ్యమైన విత్తనాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పంటకాలం పూర్తిగా రోగాలు లేకుండా చేసిన విత్తనాలను రైతులకు సరఫరా చేస్తే బాగుంటుంది. విత్తన శుద్ధి తర్వాత నారు పోసి నాటు వేసి దిగుబడి చేతికందే వరకు అగ్రికల్చర్ సైంటిస్టుల పర్యవేక్షణ ఉంటుంది. మెదక్ జిల్లాకు యూనివర్సిటీ నుంచి 20 మంది సైంటిస్టులను కేటాయించారు. పంట దిగుబడి వచ్చాక వరి ధాన్యం, పెసర్లను ఆయా గ్రామాల్లోని మిగతా రైతులకు విత్తనాలుగా వినియోగించేందుకు అందుబాటులో ఉంచుతారు. వీటిని సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.